హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శారదా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏందనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే కొన్ని హెల్త్ టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అవి ఏంటి, అవి ఎలా ఉపయోగించాలి, వేటికి ఉపయోగించాలనేవి మీకు ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి చలికాలము, వర్షాకాలంలో జలుబులు, జ్వరాలు, విపరీతమైన గొంతు నొప్పి, కఫం, టాన్సెస్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటికీ ఉపశమనం కలిగించే టిప్స్, హెల్త్ టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే మనం కొంచెం హెల్త్ బాగోలేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చి వేసుకుంటామండి. ఈ హెల్త్ బాగయ్యేదేమో కానీ ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా వస్తుంది. ఈ రావటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మన వంటింట్లోనే ఎన్నో ఔషధాలు ఉంటాయండి. కానీ అవి ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, వాటి వల్ల ఉపయోగాలండి అని మనకి ఐడియా ఉండదు. అందుకే కొన్ని నాకు తెలిసినంత వరకు కొన్ని టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. అవి వేటికంటే జలుబు, జ్వరాలు, విపరీతమైన తలనొప్పి వీటన్నిటికీ ఉపశమనం కలుగుతుందండి. ఇవి ఎలా వాడాలి, వాటికి కావాల్సినవి ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకోవాలండి. నెక్స్ట్ కళ్ళుప్పు, సాల్ట్ కాదు కళ్ళుప్పే తీసుకోవాలి. నెక్స్ట్ పటికి బెల్లం అండి, మేమైతే పటికి బెల్లం అంటాము. చాలామంది దీన్ని ఏమంటారంటే ఇది కలకండ అంటారు. కలకండ అంటారండి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు, కాచిన పాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అండి. నేను చెప్పే టిప్స్కి ఇవన్నీ కావాలి. ఇవి ఎలా ఉపయోగించాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ది వచ్చేసి ఇందాక మనం తీసుకున్న 1/2 లీటర్ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మరగనివ్వాలండి. మరిగిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ అనేవి, ఉప్పు కలిపిన వాటర్, గోరువెచ్చ వాటర్ అనేవి నోట్లో పోసుకోవాలండి. నోట్లో పోసుకొని ఏం చేయాలి, గొంతు పైకెత్తి మనం వాటర్ నోట్లో పోసుకొని ఎట్లా అంటామో, గుడగుడ అంటాం కదా, చిన్నపిల్లలు అంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, అట్లా అనాలండి. అట్లా 5-6 టైమ్స్ అట్లా చేయాలండి. అట్లా చేస్తే కనుక గొంతు నొప్పి, విపరీతమైన నొప్పి ఉంటుంది కదా, ఆ నొప్పి అనేది ఉపశమనం కలుగుతుందండి. శాశ్వతంగా ఉపశమనం కలుగుతుంది. చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి గొంతు వాస్తుంది కదా, టాన్సెస్ అనేవి ఉంటాయండి. వాటి మీద చీమి పట్టి చాలా బాధపడుతూ ఉంటారు. పైన ఫంగస్ లాగా వస్తుందండి, ఇన్ఫెక్షన్ బాగా వస్తుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మెంతులు ఉన్నాయి కదా, ఈ మెంతులను తీసి ఈ వాటర్లో 1/2 లీటర్ వాటర్లో వేసి బాగా మరగనివ్వాలండి. మూత పెట్టి మరగనిచ్చిన తర్వాత ఆ వాటర్ అనేవి, ఇందాక ఈ ఉప్పు, ఈ వాటర్ అనేవి ఆ ప్రాసెస్ ఎట్లా చేసామో ఇవి కూడా ఆ ప్రాసెస్ లాగే గొంతులో పోసుకొని అట్లా ఒక 10 టైమ్స్ అట్లా అనాలండి. ఈ మెంతులు దాంట్లో వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ఆ ప్రాసెస్ అనేది, వాటర్ అనేవి నోట్లో పోసుకొని అట్లా చేయాలి. ఒక 6-7 టైమ్స్ అట్లా చేయాలండి. అది ఒక టిప్పు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అట్లా చేయటం వల్ల ఈ టాన్సెస్ అనేది, గొంతు నొప్పి అనేది చాలా రిలీఫ్గా ఉంటుందండి. చాలా ఉపశమనం కలుగుతుంది. నెక్స్ట్ ఈ పాలు ఉన్నాయి కదా, కాచిన పాలు, ఈ పాలల్లో కొంచెం ఈ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇందాక చూపించాను కదా కలకండ, ఈ 3 కాచిన పాలల్లో ఈ 3 కలిపేసి కొంచెం మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత వాటిని ఒక కప్పు గోరువెచ్చగా, ఎంత వేడిగా అయితే తాగలుగుతామో అంత వేడి అనేది మనం తాగాలి. అట్లా తాగినట్టయితే ఈ జలుబు, గొంతు నొప్పి, ఈ టాన్సెస్ అనేవి బాగా తగ్గుతాయి అన్నమాట. లోపల కప్పం అట్లా ఉంటుంది కదా, అవి కూడా బాగా తగ్గిపోతుందండి. ఈ పసుపు వచ్చేసి మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా, ఆ పసుపు అండి. మనం షాపుల్లో కొన్న పసుపు కాదు, ఇంట్లో తయారు చేసుకున్న పసుపే వాడుకోవాలండి. 1 కాదు 2 కాదండి. ఈ గొంతు నొప్పి, జ్వరము, విపరీతమైన జలుబు, నొప్పి, కఫం వీటన్నిటికీ
ఉపయోగపడుతుందండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, మన వంటింట్లోనే దొరుకుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ జలుబు, జ్వరాలు, విపరీతమైన తలనొప్పి, గొంతు నొప్పి ఇవన్నిటికీ పరిష్కారం ఇదేనండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగైతేనే నేను ఎప్పటికప్పుడు పెట్టిన కొత్త వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.